మా వరల్డ్ వీక్షకులకు మా హృదయపూర్వక నమస్కారా. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన విహారయాత్ర తెలంగాణ మినీ మాల్దీవులు సోమశిల. తెలంగాణలోని సోమశిల ప్రాంతానికి వెళ్తే మాల్దీవులకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది. చుట్టూ ఎటు చూసినా పచ్చదనంతో స్వాగతం పలుకుతున్న అడవి. అడవి మధ్యలో ప్రవహించే కృష్ణా నది. ఆ నదిలో కలిసే మరో 6 నదులు. దీనిని సప్తనదీ సంగమస్థానం అంటారు. ఆ మధ్యలో ఆధ్యాత్మిక ప్రాంతాలు, ఎత్తైన కొండలు, వాటి నడుమ అందమైన జలపాతాలు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్న సోమశిల కృష్ణానది ఒడ్డున వెలసిన ఒక అద్భుతమైన పర్యాటక మరియు ఆధ్యాత్మిక క్షేత్రం. దీనినే తెలంగాణ మినీ మాల్దీవులు అని పిలుస్తారు. హైదరాబాద్ నుండి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం చుట్టూ నల్లమల అడవులు, కొండలు మరియు కృష్ణానది బ్యాక్ వాటర్స్తో బోటింగ్, ప్రశాంతతకు నిలయంగా పర్యాటకులను అలరిస్తోంది. కృష్ణానది మీదుగా ప్రయాణిస్తూ అడవిని చూడటం ఓ మధురానుభూతి. హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల్లోనే సోమశిలకు చేరుకోవచ్చు. పర్యాటకులకు మాల్దీవులకు వెళ్లిన ఫీలింగ్ను ఖచ్చితంగా కలుగుతుంది. ఇక్కడి కృష్ణానదిలో బోటింగ్ కూడా చేసే వీలుంది. అలాగే ఇక్కడి ప్రత్యేకమైన చేపల వంటకాలు టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సోమశిల పర్యటనకు వచ్చే పర్యాటకులకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకమైన సదుపాయాలను కల్పిస్తోంది. టూరిస్టులు తమకు వీలుగా బస చేయటానికి కాటేజీలను నిర్మించారు. ఇక్కడే టూరిజం శాఖ ద్వారా బోటింగ్ సదుపాయం కూడా ఉంది. అలాగే ఇక కృష్ణా బ్యాక్ వాటర్ ఉండటంతో సోమశిల మాల్దీవుల్లో ఉన్నట్లుగా ఫీలింగ్ కలుగుతుంది. సోమశిల నుంచి బోట్ ద్వారా శ్రీశైలానికి వెళ్లవచ్చు. సోమశిలలో దాదాపు 15 దేవాలయాలు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు వలన ముంపునకు గురైన గ్రామాలలో సోమశిల ఒకటి. ముంపునకు గురైన గ్రామాలలో దొరికిన విగ్రహాలను ఇక్కడే పునః ప్రతిష్ఠించారు. ఈ ప్రాచీనమైన ఆలయాలు భక్తులకు కనుల పండుగ చేస్తాయి. ఇక్కడ కృష్ణానది ఒడ్డున వెలసిన సంగమేశ్వర స్వామి శివాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఇది 7వ శతాబ్దానికి చెందినది. సోమశిల నుండి కృష్ణానది చూస్తే అడవి మధ్యలో జలకన్యలా ఉంటుంది. బోటులో ప్రయాణిస్తూ నది వంపు సొంపులను, గలగలలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ బోటులో 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీశైలం చేరుకోవచ్చు. ఎలా వెళ్ళాలి? హైదరాబాద్ నుండి ముందుగా నాగర్ కర్నూల్లోని కొల్లాపూర్ వెళ్ళాలి. అక్కడ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిలకు బస్సులు, ఆటోలలో వెళ్లవచ్చు. సోమశిల యాత్ర భక్తితో పాటు ఆనందం, ఆహ్లాదాలను పంచుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందరికీ ఉపయోగపడే మరిన్ని వీడియోలు చేయగలము. ధన్యవాదాలు.